ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అంతకంతకు ముదురుతోంది. ఈ యుద్ధం ఇక కేవలం పశ్చిమాసియా వరకే పరిమితం అయ్యేలా కనిపించడం లేదు. సైలెంట్గా మరో పవర్ఫుల్ కంట్రీ సీన్లోకి దిగుతోంది. సముద్రం అడుగున కనిపించకుండా కదిలే ఒక ఆయుధం ఎప్పుడైనా దాడి చేయగల స్థితిలో నిలబడింది. బ్రిటన్ తన న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ను అరేబియా సముద్రంలోకి పంపింది. దాని పేరు హెచ్ఎంఎస్ అన్సన్. ఒక్క ఆదేశం వస్తే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను క్షణాల్లో తాకగల శక్తి దీనికుంది. ఇదే సమయంలో ఇండియన్ ఓషన్లో ఉన్న కీలక సైనిక కేంద్రం డియాగో గార్షియాను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవటం ప్రకంపనలు రేపుతోంది. ఇలా ప్రపంచ శక్తులు ఒక్కొక్కటిగా రంగంలోకి దిగుతుండటం టెన్షన్ను పెంచేస్తోంది. ఇంతకీ బ్రిటన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఇరాన్కు డియాగో గార్షియా ఎందుకు అంత ముఖ్యమైంది? అసలు ఈ యుద్ధం ఎటు వెళుతోంది? హెచ్ఎంఎస్ అన్సన్ అనే సబ్మెరైన్ సాధారణ యుద్ధ నౌక కాదు. ఇది న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్. అంటే ఇది అణు శక్తితో నడుస్తుంది. ఒక్కసారి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత వారాల తరబడి, నెలల తరబడి కూడా పైకి రాకుండా పనిచేయగలదు. ఇంధనం అవసరం లేకుండా చాలా దూరం ప్రయాణిస్తుంది. ముఖ్యంగా ఇది కనిపించకుండా కదలగలదు. ఇదే దీని అసలు శక్తి. ఈ సబ్మెరైన్లో టోమాహాక్ క్రూజ్ మిసైల్స్ ఉన్నాయి. ఒక్కసారి ఆదేశం వస్తే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా చాలా ఖచ్చితంగా తాకగలవు. పైకి ఎలాంటి కదలిక కనిపించకపోయినా లోపల భారీ ఆపరేషన్ రెడీగా ఉంటుంది. ఇదే కారణంగా సబ్మెరైన్ యుద్ధం అత్యంత ప్రమాదకరంగా భావిస్తారు. ఇక్కడ మరో కీలక అంశం డియాగో గార్షియా. ఇండియన్ ఓషన్లో ఉన్న ఈ ద్వీపం సాధారణ స్థలం కాదు. ఇది అమెరికా, బ్రిటన్ కలిసి ఉపయోగించే ప్రధాన సైనిక కేంద్రం. మధ్యప్రాచ్యం, ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో జరిగే ఆపరేషన్లకు ఇది కీలక హబ్. ఇక్కడ నుంచి విమానాలు, నౌకలు, మిసైల్ సిస్టమ్స్ పనిచేస్తాయి. అందుకే ఇది స్ట్రాటజీగా చాలా ముఖ్యమైనది. ఇరాన్ ఈ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఇదే కారణం. యుద్ధం కేవలం ప్రాంతీయ స్థాయిలోనే కాదు, అవసరమైతే ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగల సామర్థ్యం ఉందని చూపించే ప్రయత్నం. దూరంగా ఉన్న లక్ష్యాలను కూడా తాకగలగమనే సంకేతం. ఇక బ్రిటన్ నిర్ణయం కూడా ఇక్కడే కీలకం. మొదట అమెరికాకు తమ బేస్లను ఉపయోగించడానికి అనుమతి ఇవ్వటంలో సందేహం వ్యక్తం చేసిన బ్రిటన్ ఇప్పుడు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే యుద్ధం తీవ్రత పెరుగుతోంది. హర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులు, మిత్ర దేశాలపై దాడులు పెరగటం లాంటివి చూస్తుంటే ఈ పరిస్థితుల్లో బ్రిటన్ కూడా సైలెంట్గా యుద్ధంలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధం కనిపించే చోటే కాదు, కనిపించని చోట కూడా వేగంగా విస్తరిస్తోంది. సముద్రం అడుగున కదులుతున్న సబ్మెరైన్లో వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే మిసైల్స్ ను చూస్తుంటే ఈ యుద్ధం ఒక పెద్ద సంక్షోభానికి దారితీసే అవకాశాలను మరింత పెంచుతోంది.